పొలిటికల్ అనలిస్టు చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఆంధ్ర పరిస్థితి ఏంటి? సార్, ఆంధ్రాలో రాజకీయం ఏడెక్కుతుంది. నేను సీఎం అయితా, నేను సీఎం అయితా అంటున్నారు. మరి 5వ తారీఖు, 4వ తారీఖు ఆళ్ళ భవితం ఏంటో తెలిసిపోద్ది. ఇప్పుడు మామూలుగా పరుగు పందెంలో పరిగెత్తేవాడు ఆఖరిలో వచ్చేవాడు కూడా నేను గెలుస్తా అని దిగుతాడు. నేను ఓడిపోతానని దిగడు కదా, నేను గెలుస్తా అని అంటా ఉంటాడు. ఆఖరి లైన్ వచ్చేదాకా కూడా ఆఖరివాడు నేనే గెలుస్తా అంటాడు. తర్వాత ఏదో నాకు కాలక్కడ బెడికిందనో లేకపోతే ఇంకోడు గంతు వేసుకుంటూ వెళ్ళాడను ఏదో సాకులు చెప్పుకుంటారు లాస్ట్లో. అట్లాగే వాళ్ళ ఆంధ్ర రాజకీయాల్లో వీళ్ళు మేము గెలుస్తాం అని చెప్పుకునే వాళ్ళ చరిత్ర ఒకసారి మనం విపులంగా మాట్లాడుకుంటే, ఇప్పుడు చావోరేవో అందరికీ చావోరేవో ఎన్నికలు. జగన్ ఈ ఎన్నికల్లో ఓడిపోతే జగన్ పరిస్థితి ఏంటి? సో ఎట్టి పరిస్థితిలో గెలవాలి, లేకపోతే జగన్ని ఆటాడుకుంటాడు చంద్రబాబు అనేది అందరికి తెలిసిన విషయం. సో జగన్ ఎట్టి పరిస్థితిలో గెలవాలి. సో చంద్రబాబుకి చావోరేవో. ఈ ఎన్నికలు ఓడిపోతే నందమూరి తెలుగుదేశం నుంచి వెన్నుపోటు పొడిచి దాన్ని నారా తెలుగుదేశంగా మార్చి ఒక ఆట ఆడుకున్న చంద్రబాబు చరిత్ర ముగిసిపోయింది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికల్లో ఇంట్లో కూర్చొని మనవాడితో ఆడుకుంటాము, ఆరోగ్యం కాపాడుకుంటాం తప్పితే మరో సీన్ లేదు. మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పుడు కానీ వయసు గారు ఇప్పటికే మతిమరుపు, ఇప్పటికే కొన్ని ఏం మాట్లాడుతున్నాడు తెలియక మాట్లాడుతున్నాడు, ఇంకా బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతాడు. ఇంకేముంది, ఎన్నికలు ఓడిపోతే ఆయన పరిస్థితి కనుక చావోరేవో, ఎట్టి పరిస్థితిలో గెలవాలి. అధికారంలో ఉంటే వేరు, అధికారంలో ఉంటే చేసుకోదు. పవన్ కళ్యాణ్కి చావోరేవో. ఈ ఎన్నికల్లో పోయినసారి ఓడిపోయి 2 చోట్ల గెలవలేక ఈసారి కూడా ఓడిపోతే పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ జీవితం శూన్యమైపోతుంది. ఇక నువ్వు చాలు బాబు, నీ రాజకీయాలు చాలు, నువ్వు వెళ్ళి సినిమాలు చేసుకో, మాకు నువ్వు వద్దులేని ప్రజలు శుభ్రంగా టాటా బై బై చెప్పేస్తారు. సో ఈ బీజేపీకి ఏమీ లేదు, స్టేక్ లేదు. ఏదో మోడీ గారు బొమ్మ దుబ్బి చేసుకుని 1-2 సీట్లు వస్తే మనం ఆ సీట్లు పెట్టుకుని ఆంధ్ర కోటలో మంత్రి అవ్వచ్చు, అంతసేపు వాళ్ళది లేదు. సో ఈ మెయిన్గా ఉన్న ఈ కూటమి వీళ్ళందరికీ కూడా ఎవరి కాళ్ళు చావోరేవు. ఆ చావోరేవు అనే దీంట్లో డూ ఆర్ డై అనే లెక్కలో పోరాడుతున్నారు కనుక ప్రతి వాళ్ళు మేమే గెలుస్తాం, మేము డాంబికాలు. కానీ నిజాయితీగా గ్రౌండ్ రియాలిటీ ఏంటి? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఏదో నేను స్టడీ చేసి నేను రిపోర్ట్ కూడా ఇచ్చాను. టీవీలో కొన్ని ఛానల్స్కి సర్వే కూడా ఇచ్చాను. మీరు చేసినంత సర్వేలో ఏ పార్టీ గెలుస్తుంది సార్? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. నా సర్వేలో 115 నుంచి 120 సీట్ల దాకా వైఎస్ఆర్సీపీ, మిగతా చోట్ల కూటమి గెలుస్తుంది. అది కూడా ఎట్లా ఊరినే నేను వైఎస్ఆర్సీపీ కాదు, కానీ నేను సర్వేగా ఒక ఆంధ్రుడిగా, ఒక ఓటర్గా ఎవరికి ఓటు వేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు జగన్ ఏదో సగం కొంత గొప్పగా చేసేసాడు, పర్వాలేదు, ఇట్స్ ఓకే. కొత్త సంక్షేమ పథకాలు, పేదలకు అన్నం పెట్టాడు, పేదల ముఖాలు నవ్వులు తీసుకొచ్చాడు, వాళ్ళకి నెల వచ్చేటప్పటికి వాళ్ళకి అది ఇచ్చాడు, ఓకే చూద్దాం. కాకపోతే ఇంతకన్నా మంచివాడు దొరికితే ఆయనకి అవకాశం ఇచ్చా కదా, మరొకరికి ఇద్దామన్నది. కానీ మరొకరికి ఇద్దామంటే నాకు మరొకళ్ళు కనపడలా ఏరియాలో. మరొకళ్ళు అంటే చంద్రబాబు ఆల్రెడీ గతంలో చంద్రబాబుతో 14 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు ఆయన, 1 సంవత్సరం 2 సంవత్సరాలు. ఈ 14 ఏళ్ళలో ఆంధ్రాకి అతను చేసినంత ద్రోహం ఎవరు చేయలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంటు విషయంలో కావచ్చు, వైజాగ్ రైల్వే జోన్లో 7 రైల్వే లైన్లు ఒరిస్సాలో భువనేశ్వర్లో కలిపేస్తే ఆనాడు సైలెంట్గా ఉన్న ముఖ్యమంత్రి ఎర్రమనాయుడు తోటి ఒక కొత్త కమిటీ వేసి సెంట్రల్ గవర్నమెంట్ కొత్త రైల్వే జోన్లు ఐడెంటిఫై చేయండి అని అంటే, ఆ 7 రైల్వే జోన్లు ఐడెంటిఫై చేసిన ఎర్రమనాయుడు కమిటీ వైజాగ్ రైల్వే జోన్ని ఐడెంటిఫై చేయలే, దాన్ని లెక్కలు పెట్టాల. అలాగే దుగ్గిరాజుపట్నం రేవు ఇస్రో కాదన్నారు, ఆల్టర్నేటివ్ ప్లేస్ చెప్పమంటే చంద్రబాబు చెప్పాలా. 143 ఆయన 14 ఏళ్ళలో 143 సంస్థలు దీన్ని కేంద్రం నుంచి వస్తే, కేంద్ర సంస్థలు రాష్ట్రానికి ఇస్తే అందులో ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాల. తెలంగాణ అని అటు చుట్టూ తిప్పాడు తప్పితే ఒక్కటి కూడా, ఒక కాకినాడ అనో, ఒక రాజమండ్రి అనో, ఒక వైజాగ్ అనో, ఒక విజయవాడ అనో చేయలే, అన్నీ అక్కడే తిప్పుకున్నాడు. సో ఇలాంటి వ్యక్తిని ప్లస్ డ్రామాలు ఆడతాడు. నిన్నటిదాకా వాలంటీర్ని తిట్టాడు,
వాలంటీర్ గుడ్ల మోసేవాడు అన్నాడు. వాలంటీర్లు అమ్మాయిల రహస్యాలు చెప్పి అమ్మాయిలు కిడ్నాప్ అవ్వడానికి కారకులు అవుతున్నారు అన్నాడు. వాలంటీర్లతో ఎందుకు చేయించాలని ప్రశ్నించాడు. అసలు ఈ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది అన్నాడు. మళ్ళీ అతనే మాట మార్చి నేనే వాలంటీర్స్ని మేము గౌరవిస్తున్నాం, వాలంటీర్కి మేము 10,000 పెంచుతాం, వాలంటీర్ని తీసేయము అని రూట్ మార్చి మాట్లాడాడు. ఈ మళ్ళీ తనే ఈ శ్రీలంక అయిపోతుందని సంక్షేమ పథకాలను ఇంకో 10% పెంచి 20% పెంచి నేను ఇస్తానంటున్నాడు. ఇవన్నీ మోసకరంగా ఉంది, తను మోసకరతనంగా ఉంది. నిన్న తిట్టాడు, నిన్న ఇవాళ ఇలా అంటున్నాడు. ఎందుకు ఈ ల్యాండ్ టైటిల్ విషయంలో కూడా అసెంబ్లీలో వాళ్ళే మాట్లాడాడు. అసెంబ్లీలో తెలుగుదేశం వయ్యావులు కేసవే అసెంబ్లీలో ఇది గొప్ప స్కీము, దీన్ని జాగ్రత్తగా చేయాలి, రాజస్థాన్లో చేశారు, రష్యాలో చేశారు, ఇతర దేశాల్లో చేశారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇది సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన సంకేతము సజెషను ఇది చేయాలని, కనుక ఇది ప్రభుత్వం నెరవేర్చాలి, గట్టిగా చేయాలని ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడారు. అదే చంద్రబాబు మళ్ళీ అదే తెలుగుదేశం చంద్రబాబు ఇవాళ యూటర్న్ చేసి దానివల్ల పేదలు పోతాయని 60% చేశారే. 60% మనం ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదే. ఈ చంద్రబాబు అబద్ధాలు ఏంటి, ఈ డ్రామాలు ఏంటి, ఈ అబద్ధాల కోరు, ఈ అవినీతి పరుడు, ఈ డ్రామాలు, ఈ వెన్నుపోటు వీరుడు, యూటర్న్ మనుషుడు, ఇతను వద్దనుకుని ఇతను అనుకుంటే నాకు అతనిలో కరువుతోటి గోక్కున్నట్టు తప్పితే అతనిలో నాకు మళ్ళీ మరో ముఖ్యమంత్రి కనపడాలి. సరే, పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి పీఠాపురంలో 1,00,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ కన్ఫామ్ గెలుస్తున్నారు అంటున్నారు. అది నేను తర్వాత వస్తా, ఆ విషయం తర్వాత వస్తా. ముందు ఎవరు గెలుస్తారు అంటే ఎందుకు అని చెప్పాలి కదా, ప్రజలు కూడా అర్థం అవ్వాలి కదా. నేను బ్లైండ్గా వీళ్ళు గెలుస్తారని నేను అన్నట్టు, వాళ్ళు గెలుస్తారని వాళ్ళు అన్నట్టు కాదు. నేను విశ్లేషణ ఇస్తున్నా. ఈ చంద్రబాబుని ఎందుకు కాదు, పవన్ కళ్యాణ్ ఎందుకు కాదు. పవన్ కళ్యాణ్ అతను ఒక మాట మీద లేడు, నిలకడ లేని నాయకత్వం, నిజాయితీ లేని మాటలు. నిన్నటి దాకా నువ్వు చంద్రబాబుని తిట్టకుండా తిట్టితివి. చంద్రబాబుని లోకేష్ని మీ అంతు చూస్తాను, మీది అవినీతి ప్రభుత్వం, మిమ్మల్ని దించేదాకా నిద్రపోరు, తల్లిని అవమానించారు, మిమ్మల్ని శపథం చేశారు, తల్లిని అవమానించారు, మీరు మిమ్మల్ని అడుగంటి తరిమేదాకా నేను నిద్రపోరు, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పాడు. అలాగే మోడీ గారిని లడ్డూలు ఇచ్చారు, పాచిపోయిన లడ్డూలు అన్నాడు. ఇక్కడ చంద్రబాబు మోడీ గారిని కేడి అన్నాడు, మోడీ మీద బ్లాక్ ఫ్లాగులు చూపించాడు, అమిత్ షా కార్ల మీద రాళ్ళు విసిరించాడు, మోడీకి ఫ్యామిలీని అవమానించాడు, మోడీ ఈ దేశంలో ఉండటానికి పనికిరాడు, నా కార్యకర్త మోడీ కన్నా గొప్పోడు, మోడీ ఒక టెర్రరిస్ట్ అన్నాడు. ఇన్ని మాట్లాడిన చంద్రబాబు మోడీ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. బీజేపీ మోడీ నోటితో ద్వారా దీని పోలవరాన్ని దీనిగా వాడుకుంటున్నాడు, ఏటీఎం వాడుతున్నాడు. ఇంతటి అవినీతి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఎవడూ లేడని పిఎం నోటి ద్వారా అనిపించారు. ఇలాగ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఊసుకుని, ఒకళ్ళ మీద ఒకళ్ళు అవినీతి పరులు, దొంగలు, దగాకోరులు చెప్పుకొని ఇవాళ ఏ విషయం మీద కలిశారు? వీళ్ళ కలుపుకల్లో నీతి రీతి ఉందా అని మా ఓటర్గా నా ప్రశ్న. నీతి రీతి ఉందా? వీళ్ళు నీతి రీతి ఉన్నది రాష్ట్రం కోసం అని చంద్రబాబు ఒక సొల్లువాగుడు అవుతున్నాడు. రాష్ట్రం కోసమే అనుకుందాం, ఓకే, మీరు కలిసిన రాష్ట్రం కోసం అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గ్యారంటీ తీసుకున్నారా, అమ్మట్లేదని, స్పెషల్ స్టేటస్ ఇస్తామన్న గ్యారంటీ ఏమైనా తీసుకున్నారో లేదు, వైజాగ్ రైల్వే జోను శాంక్షన్ తీసుకున్నారు, కడప స్టీల్ ప్లాంట్కి హామీ తీసుకున్నారు, ఏమి హామీ తీసుకున్నారు? మీరు 2018లో స్పెషల్ స్టేటస్ ఈ కాదనే కదా మోడీని కాదంది. ఇవాళ ఏ హామీలు తీసుకుని ఈ హామీలు తీసుకుంటే ఎస్ రాష్ట్రం కోసం కలిశారు, వాళ్ళు ఒకళ్ళు తీసుకునే వాళ్ళు రాష్ట్రం లేదే, ఏ హామీ లేదే. మీ కేసుల కోసం బీజేపీనేమో ఏదో ఒక రకంగా సీట్ వస్తే మనం ఒంటరిగా వెళ్తే సీట్ రాదు కనుక జగన్ తోటి కలవలేం కనుక ఇక్కడ కలిసి కాంబినేషన్ వెళ్తే ఏదో ఒక సీట్ వస్తే మనము పురంధేశ్వరికి ఏదో ఒక కేంద్ర మంత్రి అయిపోతాం. అంతకన్నా రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు, బీజేపీ కార్యకర్తలు అయ్యేం పట్టదు ఆవిడకి. సో అందుకని వాళ్ళు కలిశారు. మీ అవసరాలు, మీ కేసుల కోసం రేపు నీకు అనేక కేసులు ఇరుక్కున్నావు చంద్రబాబు, నీకు ఢిల్లీలో సపోర్ట్ కావాలి కన్నా అక్కడ నువ్వు కలిసావు. వాళ్ళకి బీజేపీకి ఏంటి, ఎవరైతే ఏముంది, ఎవరు వచ్చినా మనకు సలామే, మనకు గులామే, కనుక ఏముంది బయట ఉండటం ఎందుకు, మనతోటి ఉన్నాయి అని వాళ్ళకి రాష్ట్రం మీద బాధ్యతగానే ఏమి లేదు, వాళ్ళ సీట్లు వాళ్ళు తప్పితే. సో ఈ కలయికని ప్రజలు హర్షించట్ల.
ఈ కలయిక ఒక దుర్మార్గమైన కలయిక, నీతి రీతి లేని కలయిక, ఇది ఒక అబద్ధపు కలయిక, అవకాశవాద కలయిక అని ఆశ్రయించుకుంటున్నారు. సో ఇవన్నీ చూసినాక ఇలాంటి ఒక అబద్ధపు కలయిక, నీతి రీతి లేని అవసరాల కోసం తిట్టుకున్నాళ్ళు, అవసరం గతం ఒకటే ఒకళ్ళు ముమ్మూసుకోవటం ఒకటే తక్కువ. అంత హీనంగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకొని ఇవాళ చేతులు కలిపారు. ఆ పదవి కోసం, అధికారం కోసం తప్పితే వీళ్ళ ప్రజల కోసం కాదు. వీళ్ళని నమ్మి ప్రయోజనం లేదు. గతంలో ఇదే ముగ్గురు కలిసి మేనిఫెస్టో ఇచ్చారు 2014లో. చంద్రబాబు సంతకం పెట్టి మరీ ఇచ్చాడు. అందుట్లో ఒక్కటి నెరవేర్చాల. బాబు వస్తే జాబ్ అన్నారు. బాబు ఎక్కడొచ్చింది? బాబు వస్తే జాబ్ ఎక్కడ? రుణమాఫీ అన్నారు. ఏమీ చేయలేదు. బంగారం, బ్యాంకుల్లో ఉన్న బంగారం ఉన్న ఆడపూతుళ్ళు మీరు ఎవరు కట్టక్కర్లేదు, నేను వచ్చినాక నాది హామీ, నేను మీ బంగారం మీ ఇంటికి చేరుస్తా అన్నాడు. ఏమి జరగల. 600 ప్రామిసులు, ఒకటి డొల్ల ప్రామిసులే. ఆ మేనిఫెస్టో 3వ రోజే వెబ్సైట్ ఇది. సో ఇంతటి దౌర్భాగ్యపు చరిత్ర ఉన్న ఈ కూటమి ఓటెయ్యాలా? ఎంతో కొంత చేశాడు కదా. పేదల ముందు డబ్బున్నోడికి ఏం చేశాడు? పేదల కళ్ళల్లో సంతోషాన్ని నింపాడు కదా. మొన్నటిదాకా పక్క బిల్డింగ్లో ఉన్నవాడు వాడు పిల్లాడు సాక్స్ వేసుకుని అది వేసుకుని బ్రహ్మాండంగా ల్యాప్టాప్ పట్టుకుని వెళ్తూ ఉంటే సంతోషిస్తూ, అయ్యో మన పిల్లలకి ఆ పరిస్థితి లేదే, మన పిల్లలు చిరిగిన బట్టలు చిరిగి వేసుకెళ్తున్నారే, స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది, స్కూలు పెద్ద అక్కడ స్కూల్కి వెళ్తే ఏముంది అంత మట్టి గోడలు విరిగిపోయిన గోడలే కదా అని బాధపడుతున్న రిక్షావాడికి బిడ్డలు కానీ, ఆటో డ్రైవర్ బిడ్డలు కానీ, చేపలు పట్టేవాడి బిడ్డలు కానీ, ఈ అణగారిన వర్గాల పిల్లలు ఇవాళ వాళ్ళు యూనిఫామ్ వేసుకుని, షూస్ వేసుకుని, చేతిలో ల్యాప్టాప్ కొని ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఆ పేదల గుండెల్లో ఒక ఆనందం, వాళ్ళ కళ్ళల్లో ఒక నా బిడ్డ కూడా ఏ తక్కువ కదా ఎవరికి ఒక నిండుదనం వాళ్ళకి. అది తీసుకొచ్చాడు